కానీ అది అంత స్లోగా ఉండడానికి కారణం థర్డ్ పార్ట్ 3 ఉంది కదా, దానికోసం ఏదో దాచుకున్నట్టున్నారు. సిద్ధార్థ్ బాగా అనిపించేసింది. హీరో సిద్ధార్థ్ ఇంటర్వ్యూ తర్వాత చాలా బాగా అనిపించింది. ఇంటర్వ్యూ బిఫోర్ సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది, సోషల్ మీడియా ద్వారా మనం ఎంత సంచలనాలు సృష్టించగలని చెప్పి ఒక పాయింట్ తీసుకున్నారు. చాలా బాగా అనిపించింది. అదే మనకు 28 years బ్యాక్ వచ్చిన సినిమా అయితే చాలా బాగా అనిపించింది. మళ్ళీ ఇంత గ్యాప్ తీసుకొని రావటమే కొద్దిగా అక్కడక్కడ స్లో అనిపించింది. ఏమో జనాలు కొద్దిగా బాధలు ఉన్నారు. సినిమా పరంగా చూస్తుంటే ఏఆర్ రెహమాన్ గారు ఉంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే సాంగ్స్ పరంగా ఎక్కడ అనిరుద్ధ్ న్యాయం చేయలేదా? అనిరుద్ధ్ వేరే సినిమాలకు కమల్ హాసన్ గారి సినిమా చూశారు కదా, మస్తు ఇచ్చాడు. ఇందులో ఏఆర్ రెహమాన్ గారు ఉంటేనే బాగుండేది అనిపించింది. బిజీ పరంగా ఓకే, సినిమా పరంగా ఓకే, అంతేగాని ఏఆర్ రెహమాన్ గారు ఫస్ట్ పార్ట్ కదా, సో ఆ పాటలు గుర్తొచ్చి ఏఆర్ రెహమాన్ గారు మిస్ అయ్యారనే ఫీలింగ్ అయితే పక్కా కలిగింది. నెక్స్ట్ కమల్ హాసన్ గారి యాక్టింగ్ పరంగా అయితే కిరాకున్నది. మళ్ళీ ఒక పోలీస్ క్యారెక్టర్ ఉంది కదా, అది చాలా బాగున్నది. ఆయనకి ఇంకా ఎక్కువ స్కోప్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. అలాగే సిద్ధార్థ్ గారి తండ్రిని కానీ అలాగే ఒక 2-3 స్టూడెంట్స్ లాగా ఉండే ఒక 4 క్యారెక్టర్లు వాళ్ళ చిన్న పాత్రలు మంచిగా వాళ్ళు వాళ్ళ ఇళ్లలో చేసే అన్యాయాలను కూడా పట్టించేసి పోలీసులకు పట్టించేస్తారు. వాళ్ళ తల్లినైనా అక్కనైనా చెల్లినైనా బావనైనా కుటుంబాన్ని అయినా తప్పులు చేస్తున్నారు. ఎందుకంటే భారతీయుడు ఇన్స్పిరేషన్ కాబట్టి ఒక విధంగా చూంటే సినిమా చూడొచ్చు. ఎందుకంటే అన్యాయాలు బాగా జరుగుతుంది. మ్యాటర్ ఏంటంటే అన్న, సినిమా మీద నెగిటివ్ టాక్ ఉంది. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ సినిమా శంకర్ ది గేమ్ చేంజర్ ఉంది. ఆ సినిమా మీద పడే ప్రభావం ఏమైనా ఉందా? ఆ సినిమా మీద అంటే అది రాజమౌళి తర్వాత వచ్చే సినిమా కాబట్టి హీరోకి అదొక నెగిటివ్ అయిపోయింది కదా. లేదు, ప్రతి హీరో హ్యాట్రిక్ కొడతాడు భయ్య. సో దాని మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. సినిమా మీద అభిమానంతో వెళ్ళండి. రామ్ చరణ్ మీద అభిమానంతో వెళ్ళండి, అది చూడండి. కానీ ఇప్పుడు ఈ సినిమా పరంగా చూసుకుంటే ఒకసారి చూడొచ్చు. మ్యూజిక్ పరంగా బాగుంది, విజువల్స్ బాగున్నాయి, కానీ ఎక్కడో కొంచెం తేడా అయితే కొట్టింది. ఆ తేడా అనేది పార్ట్ 3 కోసం దాచిపెట్టారేమో అనే ఫీలింగ్. ఒక మాట చెప్పండి చాలు. హిట్టా పట్ట అంటే ఎవరైనా చెప్పగలుగుతాను, చూడొద్దు అని చెప్పలేను. ఖచ్చితంగా 2-3